పాన్ ఇండియా జమానా ఇది. భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఇది తెలుగు సినిమా, వీళ్ళు ఇతర భాషా నటులు అని వేరు చేసి చూడలేం. అన్ని సినిమాలు అన్ని భాషల్లోకి వెళుతున్నాయి. నటులు అదే తరహాలో ప్రేక్షకులకు చేరువవుతున్నారు. ఇదే అదనుగా దర్శక నిర్మాతలు సరికొత్త ప్రయత్నాలకి శ్రీకారం చుడుతున్నారు. అన్ని భాషల నటుల్ని కలుపుతూ ఇదివరకు చూడని కలయికల్ని తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. దాంతో తారలు తారుమారు అవుతూ ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ బిజీ అయిపోతున్నారు. ముఖ్యంగా కథానాయికలు. హిందీ తారలు ఇక్కడి సినిమాల్లో అవకాశాలను అందుకుని ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. ఇదివరకు ప్రాంతీయ భాషలపై అంతగా ఆసక్తి చూపేవారు కాదు. పాన్ ఇండియా ట్రెండ్ అలాంటి సమీకరణాల్ని మార్చేసింది. ఇప్పుడు బాలీవుడ్ అగ్రతారలు సైతం తెలుగు, తమిళ తదితర ప్రాంతీయ పరిశ్రమలకు వచ్చి నటిస్తున్నారు. అలాగే హిందీలో అగ్ర కథానాయకుల చిత్రాల్లో దక్షిణాది కథానాయకులకు ఇదివరకు ఎప్పుడో కానీ అవకాశాలు దక్కేవి కాదు. కానీ పాన్ ఇండియా ప్రభావం వల్ల దక్షిణాది కథానాయికలు కూడా మంచి అవకాశాలని బాలీవుడ్లో అందిపుచ్చుకుంటున్నారు. కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణేతో పాటు దిశా పటాని నటించింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్లో కియారా అద్వానీ నటించింది. భరత్ అనే నేను నుంచి కియారా క్రమం తప్పకుండా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉంది. జాన్వీ కపూర్ దేవరాతో తెలుగులో పరిచయం అవుతోంది. ఎన్టీఆర్ సరసన ఆమె నటిస్తూ ఉండటంతో అందరి దృష్టి ఈ కలయికపై ఉంది. రామ్ చరణ్, బుచ్చిబాబు, సనా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. పూజా హెగ్డే, కీర్తి సురేష్, సాయి పల్లవి, రష్మిక వీళ్ళంతా దక్షిణాదిలో స్టార్ కథానాయికలుగా చలామణి అయ్యారు. అగ్ర కథానాయకుల సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. వీళ్ళంతా ఇప్పుడు హిందీ సినిమాలపై దృష్టి పెట్టారు. పూజా హెగ్డే ఎప్పటినుంచో హిందీలో నటిస్తున్న దక్షిణాది కథానాయికగానే గుర్తింపు. ఆమె ఎక్కువ విజయాలు ఉన్నది తెలుగులోనే. కొంతకాలంగా హిందీ సినిమాలతోనే గడుపుతోంది. ప్రస్తుతం షాహిద్ కపూర్తో కలిసి దేవాలో నటిస్తోంది. బేబీ జాన్తో కీర్తి సురేష్ హిందీలో పరిచయం అవుతోంది. రష్మిక సికిందర్, చావా చిత్రాల్లో నటిస్తోంది. సాయి పల్లవి రామాయణలో అవకాశాన్ని అందుకుంది. ఇందులో రణబీర్ కపూర్ కథానాయకుడు. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలోనూ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. నయనతార, సమంత కూడా హిందీ సినిమాలపై ఓ కన్నేసి ఉంచారు. తమన్నా, రాశి ఖన్నా తదితర భామలు తరచూ హిందీ సిరీస్లు, సినిమాల్లో నటిస్తూ అక్కడా ఇక్కడా రాణిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కొంతకాలంగా పూర్తి హిందీ సినిమాలతోనే ప్రయాణం చేస్తోంది.